వస్తూనే ఉన్నారు. అసోం నుంచి అటు మేఘాలయకు, అటు నాగాలాండ్కు, త్రిపురకు చెప్పిన కదా ఒక ముఖ ద్వారంలో ఉంటది. ఆయన అట్లా చేస్తుంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, నాకు అసోం ప్రయోజనాలు ముఖ్యం, అస్సామీల ప్రయోజనాలు ముఖ్యం, నాకు చాలా ప్రమాదం పొంచి ఉంది వీళ్ళ వల్ల అని కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ పక్కనే ఉన్న మమతా బెనర్జీ శూర్పణఖ నిజంగా రాక్షసి. మరి బంగ్లాదేశ్కి ఎప్పుడు, పశ్చిమ బెంగాల్కి ఎప్పుడు విముక్తి కలుగుతుందో కానీ ఆ రాక్షసి నుంచి, ఆ శూర్పణఖ నుంచి అర్థం కాదు. కానీ బెంగాలీలను హింసిస్తోంది, బీజేపీ సర్కార్ విభజన ఎజెండాతో పనిచేస్తుంది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాట్లాడుతూ నిన్న కూడా ఎక్స్ లో ఏదో పిచ్చి పిచ్చి కూతలన్నీ కూస్తోంది మమతా బెనర్జీ. ఇదే మమతా బెనర్జీ గతంలో తాను ప్రతిపక్షంలో ఉండగా పార్లమెంట్ లో మాట్లాడింది. బంగ్లాదేశీ అక్రమ వలసల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఓట్లు కావాలి మరి, ఎందుకంటే తను గెలుస్తున్నది ఆ ఓట్లతోటే. ఇబ్బడిగా సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు, వలసలు పెరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చి తిష్టవేసి ఇక్కడ వాళ్ళ జనాభా పెరుగుతోంది. అట్లా బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఇట్లా చేస్తుందన్నమాట. హిమంత బిశ్వ శర్మ మీద పడ్డది, పొరుగు రాష్ట్రం మీద పడ్డది. ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు, వచ్చే ఏడాది మొదట్లో కల్లా ఎన్నికలు, ఏప్రిల్లో మార్చి కల్లా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోవాలి. మార్చి ఏప్రిల్ కల్లా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోవాలి. దీంతో మళ్ళీ కొత్త నాటకాలు అనమాట. సరిహద్దు రాష్ట్రము, వందల వేలల్లో వచ్చి ఏకంగా అడవులను ఆక్రమించుకుని రిజర్వ్ ఫారెస్టుల్లో కాలనీలు గ్రామాలు వెలిస్తే ఈమంటున్న మాటలు ఓట్ల కోసం ఇదనమాట.